ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో రైట్, థ్యాంక్ యూ ప్రశాంతి. అమెరికాలో కూడా అక్కడ ప్రస్తుతం అక్కడ రాత్రి సమయం కొనసాగుతున్నా కూడా వారందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలామంది పబ్లిక్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ప్లేస్లో కూర్చొని ఎల్ఈడి స్క్రీన్లతో అక్కడ వారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అక్కడ కూడా చాలామంది తెలుగు పబ్లిక్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, ప్రస్తుత ట్రెండ్స్కి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సో మొదటి 1 అవర్ చూస్తే కొంత కూటమికే ఎడ్జ్ కనిపిస్తుంది. కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా లీడ్లో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా భారీ లీడ్లోనే మొదట కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు ఈ ట్రెండ్ని మొదటి 1 అవర్? ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారనేటువంటి ఉత్కంఠ దేశ విదేశాల్లో ఉంది. ఆల్రెడీ మనం అమెరికాలో చూసాం కదా. అమెరికాలో ఉన్నటువంటి చాలా ఏరియాస్లో అంటే తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తెలుగు రెస్టారెంట్స్ కానీ తెలుగు ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఏవైనా చిన్న ఫంక్షన్ హాల్స్ లాంటివి ఉంటే అక్కడ డిస్ప్లేస్ పెట్టుకొని మరి వాచ్ చేస్తున్నారు. అంటే క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ మనం అలా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి అంత క్యూరియాసిటీ ఉంది. సో ఇప్పుడు ట్రెండ్స్ మనం లెక్కలు తీసుకుని చూస్తే కనుక మొత్తంగా ఇప్పటివరకు వచ్చినటువంటివి ఇప్పటివరకు మనం అంచనా వేసింది ఏంటంటే ఫస్ట్ 5 రౌండ్స్ 6 రౌండ్స్లో ఒక వేవ్ కనబడితే కనుక అది చివరి వరకు కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక అంచనా మనం వేసుకున్నాం. దానికి తగ్గట్టుగా ఇప్పుడు చూస్తే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఫస్ట్ రౌండ్ ఈవీఎంస్ కూడా 20 మినిట్స్ 25 మినిట్స్లోనే వచ్చేస్తుందని చెప్పని లెక్క చెప్పారు. కాబట్టి ఓవరాల్గా కూటమి జోష్లో ఉన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దగ్గర 30 నుంచి 40 సీట్లలో చాలా చోట్ల కూటమి అభ్యర్థులు లీడ్ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. అలానే వైసీపీకి సంబంధించి కొంత నిరాశపరిచేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఇంకా 3-4 చోట్ల మాత్రమే డేటా వచ్చింది. ఇంకొకటి సార్, పూతలపట్టు లాంటి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా కూటమి లీడ్లో కనిపించడం అనేది మొదటి 1 అవర్లో ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ ట్రెండ్ ఏ రకంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది? అంటే ఒక సైలెంట్ వేవ్ నడుస్తుంది అని అనుకోవాలి మనం ఇప్పటికీ. అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి ఇంకొక 1 అవర్ తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేయాలా వద్దా మనం డిసైడ్ చేద్దాం. కానీ ఇప్పుడు ఎందుకంటే కడప పార్లమెంట్లో కూడా షర్మిల ఆధిక్యంలో వచ్చారనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది. అది ఇంపార్టెంట్. తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారని వైసీపీ చాలా సివియర్ క్యాంపెయిన్ చేసింది. చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్నారు. అక్కడ వెనిగండ్ల రాము గుడివాడలో కొడాలి నాని గెలుస్తారనేటువంటిది చాలా ధీమాగా చెప్పారు. కానీ గుడివాడలో వెనిగండ్ల రాము లీడ్లోకి వచ్చారు. అలానే మంగళగిరిలో లోకేష్ లీడ్లోకి వచ్చారు. ఇవన్నీ కూడా కీ కాన్స్టిట్యున్సీస్. వాటితో పాటు మనం చూస్తే జనసేన పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మొదటి రౌండ్లో లీడ్ వచ్చింది. ఆయనకి లీడ్ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో చిన్న డిస్ప్యూట్ ఉందంటున్నారు. ఎక్కువ శాతం చల్లని ఓట్లు అందులో ఉన్నాయంటున్నారు. సో ఏ రీజన్తో వాటిని చల్లని ఓట్లుగా డిక్లేర్ చేశారనే క్లారిఫికేషన్ కోసం జనసేన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో అధికారులు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో, ఒకవేళ టోటల్గా కౌంటింగ్ ముందుకెళ్ళేటువంటి క్రమంలో మార్జిన్ పెద్దగా ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఒకవేళ మార్జిన్ తక్కువ ఉండేటువంటి క్రమంలో అది కూడా చాలా కీ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్స్ మనం చూస్తే ఫస్ట్ 1 అవర్ ట్రెండ్స్లో మనం చూస్తే కనుక ఒక సైలెంట్ వేవ్ నడుస్తుందా అనేటువంటి ఒక అనుమానం క్రియేట్ చేస్తుంది. ఓవరాల్గా ఏపీకి సంబంధించినంత వరకు నాయకులు వేసినటువంటి లెక్కలన్నీ కూడా తారుమారైనట్టుగా కనిపిస్తుంది. వన్ సైడ్గా కూటమితో ప్రజలు వెళతారా లేదా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, దీనికి సంబంధించి మనం ఇంకొక 1 అవర్లో పూర్తిగా అప్డేట్స్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 5 to 6 రౌండ్స్ ఎవరైతే లీడ్స్లో వెళ్తారో, ఏ కాన్స్టిట్యున్సీస్లో అయితే లీడ్స్ కనిపిస్తాయో ఆ కాన్స్టిట్యున్సీస్ మ్యాక్సిమం చివరి వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ 1-2 చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఏంటంటే కొన్ని పోలింగ్ బూత్లు బాగా గట్టి కాన్ఫిడెంట్గా వాళ్ళు కన్సాలిడేటెడ్గా ఓటింగ్ పడేటువంటి పోలింగ్ బూత్లు కొన్ని ఉంటాయి. అవి వచ్చినప్పుడు ట్రెండ్ రివర్స్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ప్రైమరీ రిపోర్ట్ కూటమికి ఆనందం కలిగించేట్టుగా కనిపిస్తుంది. ఇంకా వెయిట్ చేయాలి. రైట్ సార్. సో మొత్తానికి మొదటి 1 అవర్ తర్వాత అయితే పూర్తిగా ట్రెండ్స్ అయితే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగానే కనపడుతుంది. సో మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నారు ఉత్కంఠగా. ఏం రిజల్ట్ వస్తుంది ఈరోజు, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి కూటమిలో ముఖ్య నేతలందరూ కూడా పూర్తిగా లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా ఈ ట్రెండ్స్ ఇలానే కొనసాగితే ఎంతవరకు 12 గంటల వరకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేటువంటి అవకాశాన్ని మనం చూడొచ్చు. చిన్న బ్రేక్ తర్వాత దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పోలింగ్ ఎన్నికల ఫలితాల ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలలో కూడా టఫ్ ఫైట్ కొనసాగుతుంది. కాంగ్రెస్కి బీజేపీకి మధ్య కూడా లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. చిన్న బ్రేక్ తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.